చేతులు కాలాక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్నారట కేటీఆర్. ఇక చేతులు కాలలేక ఆకులు పట్టుకున్న సామెతలాగా కేటీఆర్ ఇప్పుడు ఓటమి తర్వాత అప్పుడు ఎటువంటి సూచనలు అయితే చేసినా గానీ తీసుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఒక 40 నుంచి 50 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని అభిప్రాయం పార్టీ కేడర్ చెప్పడం జరిగింది. పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు సస్యమేర అసలు వారి యొక్క వారు చెప్పినటువంటి విన్నపాన్ని వినేటువంటి పరిస్థితిలో కూడా అధిష్టానం లేదు అప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు మాత్రం ఓటమి తర్వాత మాత్రం ఇప్పుడు అంగీకరిస్తూ దాని వల్లనే ఓడిపోయామని చెప్తా ఉన్నారట. మాటల విషయంలో మారుతున్న తీరు, కార్యకర్తలతో ఓపెన్ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మిస్టేక్ చేశామంటూ ఒక్కొక్కటిగా అంగీకారం, ఆలస్యంగా కనువిప్పు అంటూ పలువురి అభిప్రాయం. ఇక ఫ్రస్ట్రేషన్ తోనే వివాదాస్పద కామెంట్స్, ఆ తర్వాత సర్దుకునేలా వ్యాఖ్యలు. ఇక ఫ్రస్ట్రేషన్ ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్ తో అనే వివాదాస్పదమైనటువంటి కామెంట్లు కూడా చేశారు కేటీఆర్. ఇక దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుందని వెంటనే సర్దుకొని ఇప్పుడు ఓటమికి తానే బాధ్యత, అప్పుడు పట్టించుకోలేదు, పాలనాపరమైనటువంటి అంశాల్లో మేము దృష్టి పెట్టడం వల్ల పట్టించుకోలేదు, అందుకే పార్టీ నిర్మాణము ఓడిపోవడానికి ప్రధాన కారణం, దానికి నేనే బాధ్యత కూడా వహిస్తానంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారట. పార్టీ ఓటమికి బాధ్యుడు నేనే, కార్యకర్తలను పట్టించుకోకపోయాను, దళిత బంధు రైతు బంధు దెబ్బ కొట్టాయి, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అయితే కవితపై కేసు పెట్టేదే కాదు కదా, కారు సర్వీసింగ్ కు వెళ్ళింది కానీ కారు రిపేర్ కు వెళ్ళలేదు అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. పార్టీల తేడా పక్షపాతం లేకుండా సాగు భూమి ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు ఆశిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతోనే బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుంది, ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం ఖాయం అంటూ ఆ రోజు చెప్పడం జరిగింది తొలుత. ఇక బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రజలను నమ్మరు అంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. దళిత బంధు దళిత ఆర్థిక బలోపేతం దోహదపడుతుందని విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని కూడా ఆ రోజు అన్నారు. ఇక దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలకు లేనంత బీఆర్ఎస్ కు 600 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మాత్రం టోన్ మారింది పూర్తిగా. భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతికూల ఫలితాలు వచ్చాయట. ఇక సిట్టింగ్లను మారిస్తే గెలిచే వాళ్ళం, లోక్సభ ఎన్నికల్లో జాగ్రత్త పడతాం, అప్పుడేమో సిట్టింగ్లకు గీయాల్సిందే, ఎవరిని పెట్టినా కానీ వాళ్ళు గెలవాల్సిందే, అభివృద్ధినే మమ్మల్ని గెలిపిస్తుంది, సిట్టింగ్లను మార్చే ప్రసక్తి లేదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటున్నారు సిట్టింగ్ లెవెల్లోనే ఓడిపోయామని. పెద్ద కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు చిన్న లోపాలు సహజమే, ఇక పెద్ద జరిగినప్పుడు చిన్న సహజమని ప్రజలను తప్పుపట్టడం సరైనది కాదు. తెలంగాణ ఉద్యమ కాలం మొదలు గడిచినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు జనం బ్రహ్మరథం పట్టారని ఇప్పుడు అంటున్నారు. అప్పుడేమో ప్రజలు పూర్తిగా మావైపోయి ఉన్నారు, పనితీరు బాగుంది, కాంగ్రెస్ చెప్తున్నంత అబద్ధం అని చెప్పడం జరిగింది. ఇక దళిత బంధు కొంతమందికే ఇవ్వడం, ఎమ్మెల్యేల చేతివ్వడం వల్ల చాలా మంది వ్యతిరేకంగా మారారు. ఇక దళిత బంధు కొంతమందికి ఇవ్వడము, ఎమ్మెల్యేలు చేతిలో మారినట్టు స్వయంగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 3 లక్షల వరకు తీసుకుంటున్నారు 30% అంటూ. కానీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ